ఎంత మీ వయసు? 74. అప్లై చేసావా? ఒకరికి వచ్చి ఒకరికి రాదన్నారు. ఎవరికి వస్తుంది? మా మనిషి అవసరానికి వస్తుందా? ఓకే. చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెబుతా ఉండారు, ఆంధ్ర రాష్ట్రం 2020కి భారతదేశంలో 3 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా, 2050కి ప్రపంచంలోనే మొదటి రాష్ట్రంగా తయారు చేస్తామని చెబుతున్నాడు. ఏ నాయకుడికైనా విజన్ ఉండటం మంచిదే, విజన్తో పనిచేయటం మంచిదే. కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే విధానం చూస్తే 2050 అంట, 2020 అంటున్నాడు. సేమ్ చంద్రబాబు నాయుడు ఇంతకుముందు 2020 విజన్ 2020 అని చెప్పాడు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 చెప్పాడో ఆ చెప్పిన మరుక్షటి ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు ఘోరాతి ఘోరంగా ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు అంటే, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి సామాన్య ప్రజానీకాన్ని, అలాగే మధ్యతరగతి ప్రజానీకాన్ని, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల ఆశల్ని ఆశయాల్ని పెంపొందించజేసే విధంగా పరిపాలన ఉండాలా. ఈయన ప్రాక్టికాలిటీని వదిలేసి అన్ని ఊహల్లో గ్రాఫిక్స్తో బాహుబలి సినిమా చూసామో బాహుబలి లాగా కట్టడాలు కడతానంటాడు, శాతకర్ణి చూసామో శాతకర్ణి డైరెక్టర్కి అప్పచెప్పానంటాడు, దావూస్ పోయామో దావూస్ లాగా రాజధాని కడతానంటాడు, దుబాయ్ వెళ్ళామో దుబాయ్లో లాగా రాజధాని కడతానంటాడు. అంటే ఇది ఎలా ఉంది అంటే, ఒకప్పుడు పిట్టల దొర అనేవాళ్ళు పల్లెటూరులో. అంటే వాడు చెప్పే గొప్పలకి వాడు పిట్టల దొర అని పేరు పెట్టేవాడు. ఈరోజు స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ పేరు వర్తిస్తుంది అనే దాంట్లో ఎటువంటి ఇది లేదు, ఆస్కారం లేదు. పిట్టల దొరలాగా తయారయ్యాడు ఒక ముఖ్యమంత్రి. ఎవడైనా కానీ రాజకీయాల్లో రావాలనుకున్నాడు, లేదు కుటుంబ నేపథ్యం ఉన్నాడు, టు సర్వ్ పబ్లిక్కి సర్వ్ చేసే దానికోసం వస్తాడు రాజకీయాల్లో, పదవును పొందేదానికి రాడు. ఈయన చెప్పటమే ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసే దమ్ము ధైర్యం లేదు. దొడ్డిదావన అంటే తండ్రి వారసత్వం పునికి పుచ్చుకుంటున్నాడు. ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ పెడితే ఆ పార్టీలోకి రాకుండా కాంగ్రెస్లో ఉండి మామ మీద పోటీ చేస్తాన్న చంద్రబాబు నాయుడు ఓడిపోయి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మామకి ఎన్నుపోటు పొడిచి అడ్డదావన పదవి తెచ్చుకున్నాడు. సేమ్ ఈక్వేషన్. లోకేష్ ఎలక్షన్స్లో పోటీ చేయడు, కానీ చంద్రబాబు కన్నా లోకేష్ చాలా తెలియగలడు. ఎలా అంటే వాస్తవాన్ని ఒప్పుకున్నాడు. నిన్న నామినేషన్ వేసి పార్టీ ఆదేశిస్తే పంచాయతీ ప్రెసిడెంట్ పోటీ చేస్తా అన్నాడు. నీ అర్హత అది, పంచాయతీ పోటీకి చేసే అర్హత కలది నువ్వు.